హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హై క్వాలిటీ వీడియోస్ ఉంటాయి కదా, అంటే ఎక్కువ లెంత్ ఎక్కువ జీబీ ఉంటాయి కదా, లైక్ 1 GB 2 GB ఫైల్స్ని జస్ట్ ఒక 200 MB లేదంటే 10 MB 20 MB కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ 29 MB ఉన్నది, జస్ట్ 3.3 MB కిందకి అయితే కన్వర్ట్ చేశాను. అంటే 29 MB ఎక్కడ, 3.3 MB ఎక్కడ, ఇంకా ఇంతకంటే మీరు తక్కువ కూడా చేయొచ్చు అనమాట. సో ఇట్లా ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఎక్కువ లెంత్ ఉన్న ఎక్కువ MB వీడియోస్ని తక్కువగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఎట్లా కంప్రెస్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఒక చిన్న యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదైతే ప్లే స్టోర్లో అయితే అవైలబిలిటీలో ఉంది. యాప్ నేమ్ వచ్చేసరికి పాండా వీడియో అనమాట. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, పాండా సింబల్తో ఉంటే పాండా వీడియో అనే యాప్ అనమాట. సో ఇక్కడ మధ్యలో యూట్యూబ్ లాగా కూడా ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే యూట్యూబర్స్ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1 GB 2 GB వీడియోస్ ఉంటాయి, వాటిని తక్కువగా కన్వర్ట్ చేసుకొని వాటిని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఎక్కువ MB ఉన్న వీడియోని తక్కువ MBకి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఇక్కడ మనకి పాండా అనే సింబల్ ఉంది కదా, పాండా యాప్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇట్లా సబ్స్క్రిప్షన్ అవి ఇవి అడుగుద్ది. మీరైతే ఏదైతే తీసుకోకండి, ఎందుకంటే ఇది ఫ్రీగా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు ఏ పర్మిషన్స్ అడిగినా కూడా అలో చేయండి. అండ్ ఆ తర్వాతకి మన గ్యాలరీలో ఏమైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ వీడియోస్ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ వీడియోని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 30 MB ఉంది కదా, ఆ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద మనకి నెక్స్ట్ అనే బటన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ యాక్చువల్గా 30 MB అనేది ఉంది. నేను దాన్ని తక్కువ MB కిందకి అయితే కన్వర్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చాలా థింగ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. స్మాల్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు స్మాల్గా అయిపోద్ది అనమాట. ఇక్కడ 30 MB ఉన్నది చాలా తక్కువ అయిపోద్ది. మీడియం పెట్టుకుంటే కొంచెం మాత్రమే తగ్గుతుంది అనమాట. లార్జ్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో కొంచెం మాత్రమే పోద్ది అనమాట MB అనేది. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటాయి అనమాట అసలైనవి. ఇవి కష్టం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ పై ఆప్షన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మ్యాక్సిమం మొత్తం తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు 30 MB ఉన్నది 2 MB 3 MBకి అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఇట్లా మీరు ఫస్ట్ది సెకండ్ది ఇప్పుడు ఫస్ట్ది పెట్టుకుంటే 2 MB 3 MB, 30 MB 2 MB 3 MBకి ఇది కన్వర్ట్ అయిపోయింది. సెకండ్ది పెట్టుకుంటే కొంచెం 4 MBకి వస్తుంది. థర్డ్ పెట్టుకుంటే 5 MB పెరుగుకుంటూ వస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే తగ్గుతుంది, కింది సెలెక్ట్ చేసుకుంటే పెరుగుతుంది. సో మీరు పెరగాల తగ్గాల వీడియో అనేది మీరే యూజ్ చేసుకోండి. అంటే వీడియో MB అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే తగ్గుతుంది, కింది సెలెక్ట్ చేసుకుంటే పెరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నేను తగ్గిస్తానని చెప్పాను కాబట్టి ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కంప్రెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అలో చేయండి. కొంచెం టైం అయితే పడుతుంది కంప్రెస్ అవ్వడానికి. సో మీరు కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి వీడియో అనేది కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు 30 MB ఉన్నది 4 MB కిందకి అయితే కన్వర్ట్ అయిపోయింది. 30 MB ఎక్కడ 4 MB ఎక్కడ ఫ్రెండ్స్, చాలా డిఫరెన్సియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు కనుక దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద మనకి సేవ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్కడ సేవ్ అయింది అనేది చూపిస్తుంది అనమాట. సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. మీరు మళ్ళీ దీన్ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడ సేవ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి సేవ్ మీద క్లిక్ చేయగానే ఇది ఏ ఫోల్డర్లో సేవ్ అయింది అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఆ ఫోల్డర్కి వెళ్ళి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు ఎంత ఎక్కువ MB ఉన్నా కూడా దాన్ని తక్కువ MB కిందకి అయితే కన్వర్ట్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.